శ్రీరాముడి యొక్క వంశవృక్షము తెలుసుకుందామండి. ఈ వంశ పరంపర విన్నా చదివిన పుణ్యమట. అందుకోసం ఈ వీడియో చివరి వరకు వినండి. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుందుమారుడు, దుందుమారుడి కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సునంది, సునంది కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అశితుడు, అశితుడి కొడుకు సగరుడు, సగరుడి కొడుకు అసమంజుడు, అసమంజుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కకుత్సుడు, కకుత్సుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రపూర్ణుడు, ప్రపూర్ణుడి కొడుకు శంకనుడు, శంకనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుని కొడుకు రాముడు, రాముడి కొడుకులు లవకుశులు. ఇది శ్రీరాముని యొక్క వంశవృక్షము.